ప్రపంచం అంతా మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక ట్రెండ్ కనిపిస్తుంది. అది ఇప్పుడు ట్రెండ్ కాదు, చాలా సందర్భాల్లో 100 సంవత్సరాల క్రితం కూడా మనం గమనించవచ్చు. దాన్నే కల్చరల్ ఇంపీరియలిజం అంటారు. అంటే ఏంటి? ఏ దేశంలో అయినా ఏ వ్యవస్థలో అయినా మెజారిటీ కల్చర్ మైనారిటీ కల్చర్ని తొక్కేయటం, మెజారిటీ కల్చర్ మైనారిటీ కల్చర్ని కంట్రోల్ చేసి కంప్లీట్గా ఒకటే కల్చర్లోకి అసిమిలేట్ చేసుకోవడం, తద్వారా ఎప్పటికైనా సరే ఆ కంట్రీలో ఉన్న మెజారిటీయే రూల్ చేస్తూ ఆ కల్చరే ప్రివేల్ అవటం అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ ఉంది, దానిలో జ్యూస్ ఉన్నారు. జ్యూస్లో నాట్ ఈవెన్ 1% ఆఫ్ జ్యూస్ మ్యారీ నాన్ జ్యూస్. దానికి కారణం ఏంటి తెలుసా? కంట్రీ కావాలని చెప్పి జూయిష్ కల్చర్నే ప్రమోట్ చేస్తాయి. నాన్ జ్యూస్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తాయి, చాలా సిటిజన్షిప్ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇంపోజిషన్ ఆఫ్ సంథింగ్ ఆన్ ద పీపుల్ టు థ్రాటిల్ ద మైనారిటీ కల్చర్ అనమాట. సో ఎంతవరకు ఇది సమంజసం? 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ. శ్రీలంకలో నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ శ్రీలంకలో తమిళియన్స్ సెటిల్ అయ్యారు. కావాలని శ్రీలంక ప్రభుత్వం ఒకప్పుడు సిన్హలీస్ని ఎక్కువ పంపించింది అక్కడ తమిళియన్స్ని మైనారిటీస్ చేయడానికి అనమాట. ఇమిగ్రేషన్కి నార్త్ అండ్ నార్త్ ఈస్ట్కి ఎక్కువ మందిని ప్రమోట్ చేసింది. అలానే కరెక్ట్గా 120 ఏళ్ల క్రితం 1890s ఆ టైంలో కెనడాలో నేటివ్ కెనడియన్స్ని ఒక బార్బేరియన్స్ లాగా చూసేవాళ్ళు. చిన్న చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల్ని పేరెంట్స్ నుంచి ఇమీడియట్గా సపరేట్ చేసేసేవాళ్ళు. పేరెంట్స్ని సావేజెస్ అంటే వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పి సపరేట్ చేసి పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లో పడేసి రోమన్ క్యాథలిక్ ఐడియాలజీని ప్రమోట్ చేసేవాళ్ళు అనమాట. దీనికి సంబంధించి ఈ మధ్య పోప్ కూడా సారీ చెప్పారు కెనడియన్స్కి, ఇంత ఫోర్స్ఫుల్గా అనమాట. ఈ కల్చరల్ ఇంపీరియలిజంకి టిపికల్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక హిట్లర్ జర్మన్ రేస్ని, జర్మన్ కల్చర్ని ప్రమోట్ చేయడానికి పడని పాటలు, దానికోసం ఇంకొక రేస్ని కంప్లీట్గా తుడిచేయాలని చూశాడు. ప్రపంచంలో జర్మన్స్ని మల్టిప్లై చేయాలని చూశాడు, మనుషులపైనే టెస్ట్ చేశాడు అనమాట. ఇలాంటి ఒక ప్రయత్నమే చైనా విఫలంగా, అంటే పూర్తి స్థాయిలో చేస్తుంది. అదే ఉయిగుర్ ముస్లిమ్స్. నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ చైనాలో జిన్జియాంగ్ అనే ప్రావిన్స్ ఉంది. సో చైనాలో దాదాపు 11 నుంచి 12 మిలియన్ల ఉయిగుర్ ముస్లిమ్స్ ఉన్నారు. జనరల్గా చైనీస్ పీపుల్, బేసిక్ చైనీస్ పీపుల్, నేటివ్ చైనీస్ పీపుల్ హ్యాన్స్ అనమాట. వాళ్ళు హ్యాన్ తెగకి సంబంధించిన వాళ్ళు, ఎక్కువ మంది ఆ రేస్కి సంబంధించిన వాళ్ళు. అయితే ఉయిగుర్ ముస్లిమ్స్ టర్కిష్ ముస్లిం ఆరిజిన్ ఉన్న వాళ్ళు. వీళ్ళు కల్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళ ఐడియాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఉయిగుర్ ముస్లిమ్స్ మనకి టర్కీలో ఉన్నారు, కొన్ని ముస్లిం మెజారిటీ కంట్రీస్లో ఉన్నారు, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నారు, ఇక్కడంతా ఉన్నారు. అయితే చైనా బేసిక్ చైనీస్ కల్చర్ను ఈ ముస్లిం కల్చర్ని డామినేట్ చేసి కంప్లీట్గా ఉయిగుర్ ముస్లిమ్స్ని చైనీస్లోకి అసిమిలేట్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. ఆ పిల్లల్ని స్కూల్స్ అని చెప్పి ఇండాక్ట్రినేట్ చేయటము, వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ దానిలో పెట్టడము, చైనాలో ఏ కొత్త కాస్మెటిక్ ప్రోడక్ట్ లాంచ్ అయినా దాన్ని ఉయిగుర్ ముస్లిం లేడీస్ మీద ట్రై చేయటము, ఉయిగుర్ ముస్లిమ్స్ని కంప్లీట్గా హ్యూమిలేట్ చేస్తూ వాళ్ళ కల్చర్ని అసిమిలేట్ చేయడానికి ట్రై చేస్తుంది చైనా. దానికి సంబంధించి ఇప్పుడు బాగా వార్తల్లో ఉందన్నమాట. ఇలా చైనా, హిట్లర్, లేకపోతే మనం చూస్తే శ్రీలంక, ఇజ్రాయెల్, ఇలా ప్రపంచంలో చాలా దేశాలు, ఆస్ట్రేలియాలో కూడా అంతే అనమాట. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో నేటివ్ ఆస్ట్రేలియన్స్కి వైట్ పీపుల్ నుంచి పెళ్లి చేసేవారు ఖచ్చితంగా. దానికి కారణం ఏంటంటే వైట్ రేస్ని ఆస్ట్రేలియాలో పెంచడానికి. సో ఇట్లాంటి చాలా జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో, మనం గమనించాం. ఈవెన్ అమెరికాలో కూడా అంతే, ఇంగ్లాండ్లో కూడా అంతే. బేసిక్గా వాళ్ళ కల్చరల్ ఇంపీరియలిజం ప్రమోట్ చేయడానికి ప్రతి గవర్నమెంట్ ట్రై చేస్తుంది అనమాట. ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఆఫీస్ ఆఫ్ యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ చైనాకి సంబంధించి చైనా ఉయిగుర్ ముస్లిమ్స్ని ఎలా ట్రీట్ చేస్తుంది మీద ఒక రిపోర్ట్ రిలీజ్ అనేది తెలుస్తోంది. చైనా పూర్తి స్థాయిలో ఉయిగుర్ ముస్లిమ్స్ని హరాస్ చేస్తున్నట్టు, ఫోర్స్డ్ స్టెరిలైజేషన్, ఫోర్స్డ్ లేబర్, ఇవన్నీ కూడా. ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలి, ఉయిగుర్ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న చైనాలో ఉన్న నార్త్ వెస్ట్ ప్రావిన్స్, జిన్జియాంగ్ ప్రావిన్స్లో ప్రపంచంలోనే 1/5 ఆఫ్ కాటన్ అక్కడ పండుద్ది అనమాట. చైనాలో 85% కాటన్ అక్కడే పండుద్ది. ఈ కాటన్ తోటల్లో ఈ కాటన్ పంటకి ఫోర్స్డ్ లేబర్గా ఉయిగుర్ ముస్లిమ్స్ని వాడుతున్నారు. ఇంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ జరుగుతుందని చెప్పి హ్యూమన్ రైట్స్ హై కమిషనర్ ఆఫీస్ మాత్రం దీని మీద ఒక రిపోర్టే ఇచ్చింది యుఎన్కి నిన్న. ఉయిగుర్ ముస్లిమ్స్పై చైనా ఘాతకాల మీద ఏ కంట్రీ కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు. ఉదాహరణకి రష్యా P5 కంట్రీ యుఎన్ఎస్సిలో, కానీ రష్యా ఇప్పుడు ఉక్రెయిన్తో వార్లో చైనా సైలెంట్ సపోర్ట్ కావాలి కాబట్టి రష్యా ఏం మాట్లాడలేదు. టర్కీ ఉంది, టర్కీ ఈజ్ అ ముస్లిం కంట్రీ. ఉయిగుర్ ముస్లిమ్స్
కి టర్కీకి చాలా కనెక్ట్ ఉంది, కానీ టర్కీ మాట్లాడలేదు. ఎందుకంటే టర్కీస్ ఎకానమీ చైనాస్ ఎకానమీతో ఇంటర్ట్వైన్ అయింది కాబట్టి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి చైనా సపోర్ట్ కావాలి కాబట్టి. అండ్ పాకిస్తాన్ అండ్ చైనా ఆల్ వెదర్ ఫ్రెండ్స్, ఐరన్ బ్రదర్. పాకిస్తాన్ మాట్లాడలేదు. ఓఐసీ కూడా దీన్ని ఈ మధ్య కాలంలో స్ట్రాంగ్గా కండెమ్ చేయలేదు. అంటే తోటి ముస్లిం కంట్రీస్ కూడా ఉయ్యూర్ ముస్లిమ్స్కి సపోర్ట్ చేయట్లేదు. అంటే ప్రయారిటీస్ ఆర్ చేంజింగ్. ప్రాగ్మాటిజం ఈజ్ రూలింగ్ ద వరల్డ్ రాదర్ దాన్ ద కమిట్మెంట్ అండ్ వాల్యూస్.